రాకేష్ రెడ్డి గారు ఆన్లైన్ విషయంలోనే ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ఏపీలో చూసుకుంటే మ్యానిపులేషన్ జరిగింది అంటే 40% ఓట్లు వచ్చి 11 సీట్లు రావడం ఏంది, 4 ఎంపీలు రావడం ఏంది అనేసి పక్క రాష్ట్రంలో ఎక్కడో 40% ఓట్లకి 58 సీట్లు రావడం అనేది ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మీరు ఆన్లైన్ గురించి మాట్లాడుతున్న విధానం మనం ఏ రకంగా చూడొచ్చు? ఈవీఎంలను చాలా మంది ఛాలెంజ్ చేశారు. ఎక్కడ కూడా ఈవీఎంలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఎవరు ప్రూవ్ చేయలేకపోయింది. కాబట్టి అంటే చర్చ ఓకే, ఇప్పుడు దానికంటే ఎక్కువ మ్యానిపులేషన్ ఈ పేపర్లలో జరుగుతుంది. ఇది ఇంకా ఘోరం జరుగుతుంది. కానీ ఒకటి స్ట్రైట్గా అడుగుతాను క్వశ్చన్, మీ అకౌంట్లోకి 30 కోట్ల నగదు, అది కూడా వైట్ మనీ, మీకు మీ అకౌంట్లోకి 30 కోట్లు వేసినప్పటికీ కూడా మీరు 30 కోట్ల రూపాయలు రావడం వల్లనే మీకు అన్ని ఓట్లు వచ్చినాయనే ఒక చర్చ కూడా జరిగింది. దీంట్లో వాస్తవం ఎంత? ఒకటండి, నా ప్రత్యర్థులు చాలా మొత్తంలో ఖర్చు పెట్టడం జరిగింది. అది మీటింగ్లో కానీ లేదా ఓటర్ రిజిస్ట్రేషన్స్లో కానీ దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్లో కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు పెట్టారు. వాళ్ళు హవాలా మనీ, బ్లాక్ మనీ అంతా కూడా ఖర్చు పెట్టింది. కానీ మాకు బేసిక్గా నా దగ్గర ఏం డబ్బులు లేవనేటువంటి విషయం అందరికీ తెలుసు. రామన్ వేసినట్టే మీ అకౌంట్లో అదే డబ్బులు లేవనేటువంటి విషయం అందరికీ తెలుసు. సహజంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ఒక సాంప్రదాయం ఏంటంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల ఖర్చులకు గాను వాళ్ళు డైరెక్ట్గా చెక్ ఇస్తూ ఉంటారు. అది ఎమ్మెల్యే అభ్యర్థులైనా, ఎంపీ అభ్యర్థులైనా, ఎమ్మెల్సీ అభ్యర్థులైనా. నాకు కూడా వాళ్ళు చెప్పినంత కాదు కానీ వాళ్ళు నాకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా రూల్స్ని అతిక్రమించాను. ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి ఇచ్చాను. నేను ఎలక్షన్ కోసం, నేను క్యాంపెయిన్ కోసం నేను ఖర్చు పెట్టాను. 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎన్నిక అయింది. ఇది సామాన్యమైనటువంటి ఎన్నిక ఏం కాదు. మామూలుగా ఒక నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతూనే చాలా మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది, చాలామంది కార్యకర్తలకు ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. అలాంటి 34 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎన్నిక ఇది సామాన్యమైనటువంటి ఎన్నిక కాదు. సో ఆ క్యాంపెయిన్ ఖర్చులకు మాత్రమే వారు నాకు కొంత పార్టీ పరంగా నాకు కొంత అమౌంట్ పంపించడం జరిగింది. కానీ దాన్ని ఎన్నో రెట్లుగా ఎక్కువగా చూపెట్టేసి దాంట్లో ఏదో జరిగిందని ఏదో భ్రమ కల్పించి దాంతో ఓటింగ్ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు తెలుసు, రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 11 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కూడా చాలా నిజాయితీగా వారు ప్రజలకు సేవ అందించింది తప్ప ఎక్కడూ అక్రమాలు చేయలేదని ప్రజలకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి పార్టీ కొంత సపోర్ట్ చేసింది అన్నటువంటి విషయం చాలామంది అర్థం చేసుకున్నారు. దానివల్ల ఎక్కడ కూడా నాకేం నెగిటివ్ కాలేదు, నాకేం ఓటింగ్ ఇంపాక్ట్ కాలేదు. నాకు జరిగిందల్లా ఏంటంటే అధికార పార్టీ నుండి మళ్ళీ పోటీ చేయడం, వారికి మొత్తం అధికారులందరూ కూడా ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఏకపక్షంగా వారికి ఓటు వేయడం వారికి బాగా కలిసి వచ్చింది. తర్వాత ఖమ్మంలో వాళ్ళకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండడం కూడా, అటు బట్టి విక్రమార్ గారు కానీ, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకోవైపు తుమ్మల గారు కానీ, మొత్తము అసలు జిల్లా అంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం, వాళ్ళు కూడా చాలా సీరియస్గా దీన్ని ఫైట్ చేయడం వల్ల ఖమ్మం జిల్లా ఏకపక్షం కావడం కారణంతో నేను ఓడిపోయాను. వరంగల్ కానీ, నల్గొండ కానీ మెజారిటీ ఓట్లు నాకు వచ్చాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ నిరుద్యోగులు అయితే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నిరుద్యోగుల్లో వాస్ట్ మెజారిటీ ఓట్స్ నాకు వచ్చాయి. కొంత అశోక్ కుమార్ గారి వల్ల కొంత చీలుగా అయ్యి నేను ఓడిపోవడం జరిగింది. నిరుద్యోగ యువత మొత్తం ఏకపక్షంగా నాకు ఓట్లు వేసిండ్రు, కొంత అశోక్ కుమార్ గారికి పోవడం జరిగింది. ఆ అశోక్ కుమార్ గారు కనుక ఒకవేళ పోటీ చేయకపోయి ఉంటే 100% నేను భారీ మెజార్టీతో గెలిచేవాడిని. ఉద్యోగస్తులు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. దాని తర్వాత ఒక పర్టికులర్ క్యాస్ట్ కూడా కొంత కన్సాలిడేట్ అయింది, వారికి అది కొంత ఉపయోగం. కానీ ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగులు లక్షలు ఇటువైపు ఉన్నారు అంటే, ఎందుకంటే వ్యతిరేకత ఆల్రెడీ చూస్తున్నాం, ఆల్రెడీ రోడ్ల మీదకి ఎక్కి మనం చూసినాం, టీఎస్పీఎస్సీని కూడా ముట్టడించిన వైనం చూస్తున్నాం. ఏదైనా ఒక మంచి చర్చ జరిగింది 100%. ఎందుకంటే నేను చూసిన ప్రచారంలో ఎవరు కూడా మీ మీద పెద్ద నెగటివ్ ప్రచారం పెద్దగా జరగలేదులేండి. ఎందుకంటే ఓ చదువుకున్న అభ్యర్థిగానే అందరు కూడా మీకు సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ జరిగింది. అలాగే అంటే చదువుకున్న అభ్యర్థిని కొంచెం చూసుకోండి, అక్కడ చేర్చుకోండి, మీ సమస్యలు రేపు మాట్లాడడానికన్నా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అనే చర్చ జరిగింది. బట్ ఒక మంచి చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ మంచి పోటీ ఇచ్చారు, కానీ అది మాత్రం హ్యాపీ అని చెప్పొచ్చు. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను 11 ఏళ్ళు బీజేపీలో పనిచేశాను. చాలా అగ్రెసివ్ కూడా ఉన్నారు, నేను అదే అడగబోతున్నాను. అంత అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తి ఎందుకు ఈ రోజు ఎంత సాఫ్ట్ గా, ఈ బాలుడు చాలా మంచి వాళ్ళకి చాలా సాఫ్ట్ అయ్యారు మీరు ఎందుకో? నేను చూసినా కదా, మీరు ఎక్కువ బండి సంజయ్తో నేను చూసినా కదా, మస్తు అగ్రెసివ్ గా ఉండే మీరు. నేను చాలా ఏళ్ళు పనిచేశాను, కానీ ఎక్కడ కూడా నా ప్రొఫైల్ చాలా మందికి తెలియలే. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా చాలా మంది తెలిసింది. ఈ ఎన్నిక ద్వారా ముఖ్యంగా రాకేష్ రెడ్డి అంటే బిట్స్ బిలాని హరీష్ రావు గారు కానీ, లేకపోతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ,
మీకు జేడి లక్ష్మీనారాయణ కూడా చదువుకున్న అభ్యర్థి అనేసి మీకు సపోర్ట్ చేశారు, తను ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సపోర్ట్ చేశారు. పరిచయమా మీకు బాగా? నాకు పరిచయం, వారితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాడిని కాబట్టి పరిచయం, కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి వారు కూడా సపోర్ట్ చేశారు. ఆ రకంగా ప్రొఫైల్ నాది పబ్లిక్కి రీచ్ అయింది మెయిన్ అది. సో దాని బేస్డ్గా చాలా చర్చ జరిగింది మీరు అన్నట్టుగా. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. కానీ ఈ పోటీ మీకు ప్లస్సే. పోటీ అంటే మీన్స్ మీరు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో దిగడం అనేది మీకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకు అనంటే మీరు ఎవరు అనేది ఒక చర్చ జరిగింది. నాకు ఒక అవకాశం ఇచ్చింది కదా పార్టీ, నాకు ఒక అంటే ఇన్ని 3 జిల్లాలు 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసేటువంటి అవకాశం, నా ప్రొఫైల్ అందరికీ తెలియడం, నేను రీచ్ అవుట్ కావడం, ఇది నిజంగా రాబోయేటువంటి రోజులకు నాకు ఒక బేస్ లాంటిది ఇది. కానీ నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నప్పుడు నన్ను చిన్నోడు అని చెప్పేసి చాలా చిన్న చూపు చూశాను నేను టికెట్ అడిగితే. కానీ కేసీఆర్ గారు ఏంటంటే, మీరు చిన్నోడు అంటారా అని చెప్పేసి, నువ్వు చిన్నోడు కాదు, నేను పెద్దల సభకు పంపుతా, ఆ పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని నువ్వు కాపాడు, అక్కడ పేదల గురించి పెద్దగా ఆలోచించని చెప్పేసి వారు నన్ను పిలిచి హక్కున చేర్చుకొని టికెట్ ఇచ్చి వారు ఆశీర్వదించి వారు కేటీఆర్ గారు హరీష్ రావు గారిని క్యాంపెయిన్ పంపి వారు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రిజల్ట్ పార్టీ కూడా చాలా ఉపయోగపడేది. కానీ వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నేను రీచ్ కాలేకపోయినా అనేటువంటి ఒక బాధ మాత్రమే నాకు ఉంది. నాకు పర్సనల్గా. కానీ పోనీ మీరు ఇంత టఫ్ టైట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉండేనా? అంటే వాడు రామన్న కావచ్చు, లేకపోతే వారు కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు వాస్తవానికి. ఎందుకంటే వారు పక్కా గెలుస్తారని, గెలవడం ద్వారా ఏంటంటే సరే జాతీయ స్థాయి ఎన్నికలు జాతీయ పార్టీకి ఓట్లు వేశారు, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కే ఓట్లు వేసినటువంటి ఒక నెరేటివ్ పోయేది పబ్లిక్లో అని చాలామంది భావించారు. టీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా. అన్ఫార్చునేట్లీ అది మిస్ కావడంతో ఒక గొప్ప అవకాశం కోల్పోయినామని చెప్పేసి చాలామందిలో చర్చలో ఉంది. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ గుడ్ ఫైట్ అండ్ మా మెసేజ్ రీచ్ అయింది. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నేను ప్రచారంలో నేను కానీ ఇంకా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఎక్కడి పోయినా కూడా మేము మీకు ప్రశ్నించే గొంతు కావాలా, ప్రశంసించే గొంతు కావాలా, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి, జియో 46 గురించి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ గురించి, డిఎస్సి గురించి నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. దాని తగ్గట్టుగా 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మామూలు విషయం ఏం కాదు. 2 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే దాంట్లో 136,000 మంది నాకు ఓట్లు వేశారు. మెజారిటీ ఓట్లు నాకు పడ్డాయి. ఈరోజు నిజంగా వాళ్ళకు కొంత మెజారిటీ వచ్చిందంటే అది ఉద్యోగస్తుల వల్ల వచ్చింది. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు వాళ్ళు పరిష్కారం చేస్తారు అనే హోప్తోని, కొంత భయంతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో వాళ్ళ ఓటేసి. నిరుద్యోగులు మాత్రం చాలా స్వేచ్ఛతోని అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత జస్ట్ 6 నెలలు జరిగినటువంటి ఎన్నికల్లో లేదు మళ్ళీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి, టీఆర్ఎస్ఏ ఫైట్ చేయగలుగుతుంది మా హక్కుల మీద అని వాళ్ళు బలంగా భావించి ఓట్లేసి. సో విచ్ ఇస్ యాక్చువల్ ప్లస్ ఫర్ పార్టీ.